హలో అండి. వెల్కమ్ టు ది లాజిక్ లూప్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం డే 4లో ఉన్నాం. ఇవాళ ఈ వీడియోలో నిన్న ఆల్రెడీ మనం వేరియబుల్స్ గురించి చూసాము. వేరియబుల్స్ ఎలా ఉంటాయి? వాటిని ఎట్లా డిక్లేర్ చేయాలి? కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేసాము కొన్ని డేటా టైప్స్‌కి. ఇవాళ లైక్ రిమైనింగ్ ఏమేమైతే డేటా టైప్స్ ఉన్నాయో అవేంటి? వాటి టైప్స్ ఏంటి? వాటి వాల్యూస్ ఎలా ఉంటాయి? లైక్ ఏ రేంజ్‌కి ఏది వాడాలి? అవన్నీ చూద్దాము. వాటిలతో పాటు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? వాటిని ఎలా వాడతాము? వాటిలో టైప్స్ ఏంటి? ఇఫ్ ఎప్పుడు వాడాలి? ఎల్స్ ఎప్పుడు వాడాలి? ఎల్స్ ఇఫ్ ఎప్పుడు వాడాలి? స్విచ్ కండిషన్స్ ఎప్పుడు వాడాలి? బ్రేక్ ఎప్పుడు వాడాలి? ఇవన్నీ చూద్దాము. సో, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఇది ఉంది కదా! డేటా టైప్స్ ఇన్ జావా. డేటా టైప్స్ మొత్తం 2 టైప్స్. ఒకటి ప్రిమిటివ్, ఒకటి నాన్ ప్రిమిటివ్. ప్రిమిటివ్‌లో కూడా టైప్స్ ఉంటాయి. మనం ఈ వీడియోలో నాన్ ప్రిమిటివ్ జోలికి వెళ్ళమనమాట. నాన్ ప్రిమిటివ్ ఇంకా నెక్స్ట్ లెవెల్స్ వెళ్ళే కొద్దీ మనకి అర్థమైపోతా ఉంటది. వాటి గురించి ఒక్కొక్క దాని గురించి సెపరేట్‌గానే మాట్లాడుకుంటాం. సెపరేట్ వీడియో చేస్తాం. ఇప్పుడు మనం మొత్తం ప్రిమిటివ్ చూద్దాము. ప్రిమిటివ్ అనేది మనం సింపుల్‌గా వేటినైతే సింపుల్‌గా డిరైవ్ చేయగలమో వాటిని ప్రిమిటివ్ కింద వస్తది. సో, ఇవి ఏమంటే కాంప్లెక్స్ అనమాట ఇవన్నీ కాంప్లెక్స్. ఒక్కొక్క దానికి మళ్ళీ వాటి ఫంక్షనాలిటీస్ సెపరేట్ ఉంటాయి. మెథడ్స్ సెపరేట్ ఉంటాయి. సో, అందుకే స్ట్రింగ్స్ కూడా మనము యాక్చువల్‌గా చాలామంది స్ట్రింగ్స్ ప్రిమిటివ్ డేటా టైప్ కింద వస్తదనుకుంటారు. కాదిది. నాన్ ప్రిమిటివే. ఎందుకంటే దీంట్లో కూడా చాలా మెథడ్స్ సెపరేట్ చేయొచ్చు. స్ట్రింగ్ మ్యుటేషన్స్ గానీ చాలా చేయొచ్చు స్ట్రింగ్స్‌తో. సో, సబ్ స్ట్రింగ్ కానీ కన్కాటనేషన్ గానీ చాలా ఉంటాయి. అందువల్ల ఇది కాంప్లెక్స్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు మనం ప్రిమిటివ్ డేటా టైప్ కిందకొస్తే ప్రిమిటివ్‌లో మళ్ళీ ఇంటెగ్రల్స్ అని, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అని, క్యారెక్టర్స్ అని, బూలియన్ అని ఉంటాయి. ఇంటెగ్రల్స్‌లో మనం ఇంటిగ్రల్స్ అంటే మనం ఇంటిజర్ వాల్యూని ఇక్కడ అన్నిటిని ఇంటిగ్రల్స్ కింద వస్తది. సో, దీంట్లో కూడా మనం సైజ్ డిపెండింగ్ అపాన్ ద సైజ్ అది మనం బైట్ డేటా టైప్ తీసుకోవాలా? షార్ట్ డేటా టైప్ తీసుకోవాలా? ఇంట్ డేటా టైప్ తీసుకోవాలా? లాంగ్ డేటా టైప్ తీసుకోవాలా? డిసైడ్ అవుతాము. సో, ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ ద సైజ్. సో, అలాగే మన ఫ్లోటింగ్ పాయింట్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఫ్లోట్, డబుల్. సో, దీంట్లో కూడా తక్కువ సైజ్ ఉంటే ఫ్లోట్, ఇంకొంచెం ఎక్కువ కావాలంటే డబుల్ తీసుకుంటాము. ఇవి కూడా ఒక ఆర్డర్‌లోనే వచ్చాయి. బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అనేవి కూడా ఒక ఆర్డర్‌లో ఉన్నాయి. మనం తర్వాత రేంజ్ నేను చూపిస్తాను. ఎంత రేంజ్‌కి ఏది వాడాలని. సో, క్యారెక్టర్ కూడా ఆ సిరీస్‌లో క్యారెక్టర్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ క్యారెక్టర్ తీసుకుంటాము. దాని రేంజ్ కూడా చూద్దాము. బూలియన్ మనకి వచ్చిన మనం డీల్ చేస్తున్న ప్రాబ్లమ్‌లో యెస్ ఆర్ నో గానీ, ట్రూ ఆర్ ఫాల్స్ గానీ, 0 ఆర్ 1 గానీ వీటిలో వేటిని డీల్ చేస్తున్నా గానీ ఓన్లీ 2 ఆన్సర్‌లు ఉండాలి. ఎయిదర్ యెస్ ఆర్ నో ఇలాంటివి డీల్ చేసినప్పుడు మనం బూలియన్ వాడతామని లాస్ట్ టైమ్ కూడా చెప్పుకున్నాము. సో, అలాంటప్పుడు బూలియన్ కీవర్డ్స్ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట. అవన్నీ డిఫైన్ చేసేటప్పుడు డేటా టైప్‌ని క్యార్‌కైతే క్యార్ అని, బూలియన్‌కైతే బూలియన్ అని, డబుల్‌కైతే డబుల్ అని, ఫ్లోట్‌కైతే ఫ్లోట్ అని, లాంగ్‌కి ఇంట్ అయితే ఇంట్ అని, షార్ట్‌కి షార్ట్ అని, బైట్‌కి బైట్ అని రాయాలి. అండ్ ఇప్పుడు వాటి యొక్క రేంజ్ చూద్దాం. రేంజ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంటదని. మెమరీ సైజు, రేంజ్ చూద్దాము. సో, బైట్‌కొచ్చేసి హోల్ నంబర్స్‌ని తీసుకుంటాం బైట్‌లో. దాని రేంజ్ అనేది 1 బైట్ అనమాట. ఇందాక మనం చూసాం 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. ఒక కన్వర్షన్ ఇందాక చూపించాను మీకు. చూద్దాం ఉండండి. ఈ కన్వర్షన్‌ని గుర్తుపెట్టుకోండి. ఈ కన్వర్షన్ గుర్తుపెట్టుకుంటే మీకు ఐడియా వస్తది. బైట్స్‌కి, బిట్స్‌కి వేరియేషన్ ఏంటని ఇక్కడ అర్థమైతుంది మీకు. సో, మనకి ఎగ్జాంపుల్ నార్మల్‌గా 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్ అనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, దీని ప్రకారం ఇప్పుడు చూద్దాం రిమైనింగ్. సో, బైట్స్‌లో దాని మెమరీ సైజ్ వచ్చేసి 1 బైట్ అనమాట. దాని రేంజ్ వచ్చేసి మనము -128 నుంచి 128 ఈ రేంజ్‌లో ఉన్న నంబర్ ఏదైనా తీసుకుంటే మనం దాన్నే స్టోర్ చేసుకోవాలి. దానికోసమే మెమరీలో కొంచెం స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనం అప్పుడు ఆ టైంలో బైట్ వాడతాము. సో, ఈ రేంజ్ తగ్గట్టే మనం బైట్ వాడుకుంటాము. సో, దాని మెమరీ సైజ్ వచ్చేసి 1 బైట్. 1 బైట్ మెమరీ దానికోసం అది క్రియేట్ చేసి పెడతదనమాట బ్యాక్ ఎండ్‌లో. అలా మనం షార్ట్‌ని స్టోర్ చేసుకోవాలంటే దాని మెమరీ సైజ్ 2 బైట్స్. ఆ వాల్యూ వచ్చేసి ఇక్కడ 32,000 సంథింగ్ ఈ నంబర్ నుంచి ఈ నంబర్ వరకు ఉంటది. మనం ఈ నంబర్స్‌ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. మనం ఫ్రీక్వెంట్‌గా దీన్ని వాడుతా ఉంటుంటే అదే వస్తా ఉంటది. సో, నెక్స్ట్ ఇంట్ అనమాట. మనం డిఫాల్ట్‌గా ఇంటిగ్రల్ టైప్స్‌లో మనం డిఫాల్ట్‌గా వాడేది ఇంట్. ఏమి ఇవ్వకపోతే మనం ఇంట్ వాడతాము. వాడు స్పెసిఫిక్‌గా కండిషన్ మెన్షన్ చేసి నువ్వు బైట్ వాడు, షార్ట్ వాడు, లేదంటే లాంగ్ వాడు అంటేనే మనం అది వాడతాము. అదర్ దాన్ దట్ మనం రెగ్యులర్‌గా వాడేది ఇంట్ ఒకటే.
సో, మనం కండిషన్ స్పెసిఫై చేస్తేనే మిగతావి వాడతాం. లేదంటే ఇంటు వాడతాం. సో, లాంగ్ తీసుకుంటే ఇంటికి మనకి సైజొచ్చేసి 4 బైట్స్ వస్తుంది. చూడండి ఇది 1, ఇది 2, ఇది 4 ఇంక్రీజ్ అవుతా పోతుంది. నెక్స్ట్ 8. సో, ఇదంతా గాని 2 పవర్ సంథింగ్ కిందొస్తాయి. 2 పవర్ 0 1, 2 పవర్ 1 2, 2 పవర్ 2 4, 2 పవర్ 3 8 అలా పెరుగుతా ఉంటది. పెరిగే వాల్యూ కూడా. సో, దీని రేంజ్ వచ్చేసి ఈ నంబర్ ఇంకా. అన్నిటికన్నా ఎక్కువ ఇంట్లో మనకి ఇంటిగ్రల్స్‌లో మనకి ఎక్కువ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే అప్పుడు లాంగ్ తీసుకుంటాం. మనం లాంగ్ తీసుకున్నప్పుడు మనం నిన్న ఎలాగైతే ఫ్లోట్ తీసుకున్నప్పుడు ఫ్లోట్‌కి అటుపక్క రైట్ హ్యాండ్ సైడ్ దగ్గర వాల్యూ పక్కన స్మాల్ ఎఫ్ మెన్షన్ చేసామో, అలాగే ఇక్కడ లాంగ్ తీసుకున్నప్పుడు క్యాపిటల్ ఎల్ మెన్షన్ చేయాలి. చూద్దాం అది కూడా ఒకసారి. అండ్ ఫ్లోట్ యాజ్ యూజువల్‌గా మనం డెసిమల్ పాయింట్ ఉన్న నంబర్‌ని స్టోర్ చేసుకోవడానికి మనం ఫ్లోట్ డేటా టైప్ వాడతాము. సో, డెసిమల్ పాయింట్ తర్వాత 6 నుంచి 7 డిజిట్స్ ఈలోపు మనకి నెంబర్ ఉంటే మనం ఫ్లోట్ తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్ దాంట్లో. 4 అనే సైజ్ వచ్చి 4 బైట్స్ యూజ్ చేసుకుంటది. సో, అండ్ డబుల్ ఎప్పుడు తీసుకుంటామంటే 6-7 పాయింట్స్ కన్నా డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ 6-7 డిజిట్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ టైంలో మనము ఇది వాడతాము. డబుల్ అనేది అప్ టు 14 వరకు చేస్తది. స్టోర్ చేసుకోవచ్చు 14 వరకు. ఇంకా ఫ్లోట్‌తో పోల్చుకుంటే ప్రెసిషన్ ఎక్కువ ఉంటది కాబట్టి డిఫాల్ట్‌గా డబుల్ వాడతాం. ఈ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్‌లో డిఫాల్ట్‌గా మనం డబుల్ వాడతాం. అదే ఇంటిగ్రల్స్‌లో మనం డిఫాల్ట్‌గా ఇంట్ వాడతాము. సో, మనం దీని వాల్యూ వచ్చేసి 8 బైట్స్ అనమాట. నెక్స్ట్ క్యార్‌కి సైజ్ వచ్చేసి 2 బైట్స్. సో, ఇక్కడ మనము అన్నీ ఆస్కీ వాల్యూస్ కానీ మిగతావన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏమైనా కానీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ బూలియన్ తీసుకున్నప్పుడు బూలియన్‌లో మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక. మనం ట్రూ ఆర్ ఫాల్స్ గానీ, 0 ఆర్ 1 గానీ, యెస్ ఆర్ నో గానీ ఇలాగే ఉంటది. 2 ఇన్‌పుట్‌లు. మనం దాన్ని కోడ్ ఫార్మాట్‌లో చూడాలంటే 0తో గానీ, 1తో గానీ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి మనకి 1 బిట్ చాలు. 1 బిట్‌తోనే మనం డిసైడ్ చేయొచ్చు దాని వాల్యూ. సో, మనకి ఆ వాల్యూ వచ్చేసి 0 ఆర్ 1 ఉంటది. 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఓవరాల్‌గా ప్రిమిటివ్ డేటా టైప్‌లో టైప్స్ గురించి ఇది ఒక ఓవర్‌వ్యూ అనమాట. సో, దీన్ని మనం వాడతాము. సో, దీని గురించి చూస్తున్నాము. నాన్ ప్రిమిటివ్ జోలికి వెళ్ళినప్పుడు అప్పుడు దాని గురించి కూడా చూసుకుందాము. అర్థమైంది కదా? సో, ఇప్పుడు డైరెక్ట్‌గా మనం నెక్స్ట్ కండిషన్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాము. సో, కండిషన్ స్టేట్మెంట్స్‌లోకి వెళ్ళే ముందు జస్ట్ మనకి ఈ ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఆపరేటర్స్ ఏంటో చూద్దాము. మనం ఆల్మోస్ట్ తెలుసు మనకి. ప్లస్ అంటే ఎడిషన్ కోసం వాడతాము. ఇప్పుడు 2 నంబర్స్‌ని యాడ్ చేయాలంటే 5 + 6 అనుకోండి 11. ఎందుకంటే మనం ప్లస్ సింబల్ దేనికి వాడతాం? ఎడిషన్ కోసము. అలాగే కోడింగ్ దగ్గరికి వస్తే ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఏకి 5 వాల్యూ అసైన్ చేసాము. బీకి 6 అనే వాల్యూ అసైన్ చేసాము. సో, ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాము? మనం ఇంకొక వేరియబుల్ తీసుకోవాలి. దాని పేరు సమ్ము. ఆ డేటా టైప్ వచ్చేసి ఈ 2 ఇంటీజర్సే కాబట్టి మనం తీసుకునే వాల్యూ కూడా ఇక్కడ ఇంటీజరే ఉంటది. ఇంటీజర్ సమ్ ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు a + b. ఇది మన కండిషన్. సో, ఇక్కడ a + b వాల్యూ డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చేస్తది. దీన్ని మనం ప్రింట్ చేసుకుంటే సరిపోతది. నంబర్ నుంచి ఇంకో నంబర్ తీసేయాలనుకోండి. అలాంటి టైంలో మనం ఏం వాడతాం? మైనస్ సింబల్ వాడతాము. సో, ఇప్పుడు 10 నుంచి 6 తీసేయాలి. సబ్ట్రాక్షన్ 10 నుంచి 6 తీసేయాలంటే డైరెక్ట్‌గా మైనస్ సింబల్ వాడతాము. ఆన్సర్ 4. ఇలాగే ఇక్కడ కూడా ఇంటికి వాల్యూ ఇలా అసైన్ చేసుకోవడమే. సేమ్ ఇలా అసైన్ చేసుకొని బి వాల్యూ ఇలా అసైన్ చేసుకొని మనం ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలంటే ఇక్కడ ఎడిషన్ బదులు సమ్ బదులు ఇక్కడ ఏదో ఒకటి ఇచ్చుకొని వేరియబుల్ నేము ఇక్కడ మైనస్ సింబల్ పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే మల్టిప్లికేషన్ చేయాలనుకోండి. మల్టిప్లై కోసం మనం స్టార్ సింబల్ వాడతాము. సో, 2 వేరియబుల్స్‌ని మల్టిప్లై చేయాలంటే స్టార్ సింబల్ మధ్యలో పెడితే సరిపోతది. అలాగే ఇక్కడ డివిజన్ చేసేటప్పుడు మనకు ఒక స్పెషల్ కేస్ అనమాట. డైరెక్ట్‌గా డివిజన్ అంటే చేసేయచ్చు. డివైడ్ బై సింబల్ వేసుకొని చేస్తాము నార్మల్‌గా. కానీ ఇక్కడ వచ్చేసరికి ప్రోగ్రామింగ్‌లో మనకి దానికోసం 2 ఆపరేటర్స్ ఉంటాయి. మాడ్యులస్ అండ్ ఫార్వర్డ్ స్లాష్. ఈ మాడ్యులస్ సింబల్ వాడామనుకోండి మనకి ఇది మాడ్యులస్ పర్సెంటేజ్ లాగా ఉండేది దాన్ని మనం మాడ్యులస్ అంటాము. ఈ మాడ్యులస్ సింబల్ వాడితే మనకి రిమైండర్ వస్తది. మనం 2 నంబర్స్‌ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఉంటది కదా! ఆ రిమైండర్ ఒక్కటే మనకు కావాలంటే మనం మాడ్యులస్ సింబల్ వాడాలి. ఆ 2 నంబర్‌కి మధ్యలో.
అదే మనకి ఆ కోషంట్ ఉంటది కదా! ఆ కోషంట్ కావాలంటే మనం ఈ ఫార్వర్డ్ స్లాష్ వాడాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోండి. బి 3 బి వాల్యూ 3. సో, మనకి లైక్ 4/3 చేసినప్పుడు మనకి లైక్ రిమైండర్ కావాలి. రిమైండర్ కావాలంటే మనం ఈ మోడ్యులస్ సింబల్ వాడాలి. మోడ్యులస్ సింబల్ వాడితే మనకి 3 వస్తది. అండ్ అదే మనకి కోషంట్ కావాలనుకోండి. ఏ వాల్యూ 4 బి వాల్యూ 2 మనకి కోషంట్ కావాలి. 4ని 2తో డివైడ్ చేసినప్పుడు కోషంట్ వాల్యూ ఎంత వస్తుందో కావాలి. సో, దానికోసం మనం ఫార్వర్డ్ స్లాష్ వాడతాము. దాని వాల్యూ వచ్చేసి ఇప్పుడు 2 2 జార్ 4 కాబట్టి కోషంట్ వచ్చేసి 2 అవుతది. సో, ఇప్పుడు లైక్ 2 నంబర్స్‌ని మనము డబుల్ ఈక్వల్ టు ఎప్పుడు వాడతామంటే 2 నంబర్స్‌ని మనము కంపేర్ చేయాలంటే లైక్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 5, బి ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. ఏ ఈక్వల్ టు బియే కదా లైక్ కంపేర్ చేయాలంటే అప్పుడు డబుల్ ఈక్వల్ టు వాడతాము. అదే 2 నంబర్లు నాట్ ఈక్వలా కాదా చెక్ చేయాలంటే సెమీకోలన్ లైక్ ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఉంటది కదా! ఈ ఈ సింబల్ ప్లస్ పక్కన ఈజ్ ఈక్వల్ టు పెడితే ఇది నాట్ ఈక్వల్ అని అర్థము. ఈక్వల్ టు ఉంటది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఎప్పుడు వాడతామంటే లైక్ ఒక నంబర్ ఇంకో నంబర్ కన్నా పెద్దది గానీ, ఈక్వల్ గానీ లెక్క. దానికన్నా ఎక్కువన్నా ఉండాలి. దాంతో సమానంగానే ఉండాలి. ఆ కండిషన్ మనం చెక్ చేస్తున్నాం అనుకోండి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వాడతాం. లెట్స్ సే ఇప్పుడు మనం 5ని 4ని చెక్ చేస్తున్నాం. 5 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 4 కాదా అని చెక్ చేస్తున్నాం అనుకోండి. ఆ 5కి 4కి మధ్యలో లైక్ ఇలాగా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ పెట్టామనుకోండి. సో, ఇది అవునా కాదా? 5 ఈజ్ గ్రేటర్ దాన్ 4 కదా! అప్పుడు ట్రూ అని వస్తది. కండిషన్ స్టేట్మెంట్స్‌లో మాట్లాడుకుంటాం. అది ట్రూ ఎలా రాయాలి కండిషన్ అనేది. కోడ్ చేసినప్పుడు అర్థమవుతది. అందుకని ఇక్కడ ఓవర్‌వ్యూ ఇస్తున్నా. జస్ట్ ఓవర్‌వ్యూ ఇది. లోపలికెళ్ళినప్పుడు ఇన్ డీటెయిల్‌గా చూద్దాము. సో, అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే సేమ్ లెస్ దాన్ సింబల్ పెట్టుకుంటాము. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు లెస్ దాన్ సింబల్ పెట్టుకొని రాస్తాము ఇలా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో, ఇది ఆపరేటర్స్ గురించి కొంచెం ఓవర్‌వ్యూ. మనం కోడ్‌లోకెళ్ళి ఇన్ డీటెయిల్‌గా లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఎలా రాస్తాము, స్విచ్ ఎలా రాస్తామో చూద్దాము.